ఖమ్మం జిల్లా స్థాయి పాఠశాల అండర్ 17 ఖోఖో టోర్నమెంటు ఈ సంవత్సరానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విఎం బంజర్ కేటాయించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో జిల్లాలో ఉన్నటువంటి 21 మండలాల క్రీడాకారులు, అదేవిధంగా పాఠశాలలో నిర్వహించినటువంటి ఆ మండల కోచ్లు, అదేవిధంగా అసిస్టెంట్ కోచ్లు, ఉపాధ్యాయులు దాదాపుగా 400 మంది పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా దీన్ని నిర్వహించడంలో మా పీడీ గారి యొక్క పాత్ర అమోఘమైంది. అదేవిధంగా మాకు డోనర్స్ కూడా చాలా మంచి సహకారం అందించారు. డోనర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా మేము పాఠశాల తరపున అదే మండల విద్యాశాఖ తరపున అందరూ కూడా ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. బాయ్స్ ఖోఖో ఖమ్మం జిల్లా స్థాయి పాఠశాల క్రీడలు పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ విఎం బంజరా హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది పెనుబల్లి మండలంలో ఉండటం జరిగింది. ఇక్కడికి 22 మండలాల టీములు రావడం జరిగింది. 22 మండలాల నుంచి టీం కోచ్, మేనేజర్లు, అలాగే టెక్నికల్ అఫీషియల్స్, జ్యూరీస్ అందరు రావడం జరిగింది. ఈ యొక్క క్రీడల్ని నిర్వహించడానికి మా మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కన్వీనర్గా ఉండటం జరిగింది. సార్ యొక్క అనుమతితోటి ఇక్కడ క్రీడలకి మేము తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్జిఎఫ్ సెక్రటరీ యాసా రామారావు గారు ఇక్కడ నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. దీనికి టెక్నికల్ అఫీషియల్ కన్వీనర్లు అయినటువంటి ఆదర్శ్ గారు మరియు చిన్ని గారు కూడా ప్రోద్బలం ఇవ్వడం జరిగింది. అలాగే సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కోర్టుల మార్కింగ్కి మాకు సహకరించినటువంటి సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి పామర్తి శ్రీనివాసరావు గారు, అలాగే మా పాఠశాల రాజు గారు, వందనం గారు, అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే మా మండల వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కోర్టు మార్కింగ్కి మిగతా పేపర్ వర్క్ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యంగా డోనర్స్ ముందుకు వచ్చేసి ఈ భోజనాల ఏర్పాట్లు, బహుమతులకి, అలాగే ఇతరితర ఖర్చులకి అన్నిటికి కూడా మాకు ఆర్థికంగా సహాయం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఎస్జిఎఫ్ పెనుబలి మండల శాఖ తరపున బండి రాము, ఫిజికల్ డైరెక్టర్, జెడ్పీహెచ్ఎస్ విఎం బంజర్. భోజనం చేసిన స్టూడెంట్స్ వాలంటీర్స్ సెంటర్ లైన్ మార్కింగ్ చేయండి. రెండు బకెట్లు తెచ్చుకోండి, నీళ్ళు చల్లగా కొన్ని నీళ్లు తల్లి పలసగా. గ్రౌండ్ ఎక్కడ ఉండొద్దు, వాలంటీర్స్ ఇక్కడికి రావాలి. వాలంటీర్స్ అక్కడ ఏం చేస్తున్నారు? వాలంటీర్స్ అందరు కూడాను కొనజర్ల తిరుమలపాలెం కోర్ట్ నెంబర్ 3. మధురకి కొంచెం టైం ఉంది, పక్కన వచ్చాను సైదులు. మధుర పిల్లలకి టైం ఉంది, పక్కన పంపు. ఓకే, తిరుమలపాలెం కొనజర్ల పిల్లలు అక్కడికి వెళ్ళండమ్మా. అనంతలక్ష్మి గారు ఎక్కడున్న కోర్ట్ నెంబర్ 2 దగ్గర రావాలా. లంకపల్లి పీడీ గారు, అనంతలక్ష్మి గారు. గెస్ట్ ఇంట్రడక్షన్ ఇది చేయాలి. రాము ఖమ్మం నార్త్ అక్కడే ఉండేది. 5 నిమిషాలు రేస్ తర్వాత రఘునాథపాలెం మీద ఆడాలి. కోర్ట్ నెంబర్ 2లో మ్యాచ్ ఖమ్మం నార్త్ ఇప్పుడు విన్ అయింది. ఒక 10 పిల్లలు బోనకల్లు కామెపల్లి టీం ఎక్కడ ఒకసారి బోనకల్లు కామెపల్లి ఫాస్ట్ ఉండు.
కామెపల్లి బోనకల్ టీం కామెపల్లి బోనకల్ టీంలు కోర్ట్ నెంబర్ 1 దగ్గర రావాలి. కామెపల్లి బోనకల్ టీమ్స్ రెండు కూడా కోర్ట్ నెంబర్ 1కి రండి. జానీ గారు ఇంకోటి అఫీషియల్ చూసుకో, వెంకటేశ్వర అటు వెళ్ళాడు కొద్దిగా. అందరికీ నమస్కారం. ఈ పాఠశాలలో నేను గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చాలా సంతోషం ఏంటంటే ఈ 30 సంవత్సరాల్లోనూ మండల స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు గేమ్స్ జరిగినాయి, కానీ ఇవాళ జిల్లా స్థాయిలో ఒక గేమ్ని మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ చాలా ఆనందంగా ఈవేళ అన్ని మండలాల నుంచి విద్యార్థులు వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం క్రెడిట్ గోస్ టు మా పీడి రాము సార్ అని చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పీడీలని పీఈటీలని అందరినీ కూడా ఇక్కడ రప్పించి ఇవాళ జిల్లా స్థాయిలో మన విఎం బంజర్ పాఠశాలలో ఇలాంటి గొప్ప కార్యక్రమం జరగటం అనేటువంటిది చాలా ఆనందంగా అనిపిస్తుంది. విద్యార్థులు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మన పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ విఎం బంజర్ పాఠశాలకి రావడం కూడా చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని వాళ్ళందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఈ యొక్క గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఖోఖో అనేటువంటి ప్రత్యేకంగా ఈ గేమ్ని ఇక్కడ మన పెనుబల్లి మండలంలో స్టార్ట్ చేయటము ఇంత సక్రమంగా ఇంత ఆనందంగా జరగటం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. నేను వచ్చినటువంటి ఈ 30 సంవత్సరాల్లో మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో జరగటం, అలాగే ఇంకా చాలా గేమ్స్ ఈ మండలంలో ఇక్కడ మా పాఠశాలలో క్రీడల్ని నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కె సీతారామరాజు, హార్టికల్చర్ టీచర్.